సమ్మర్ రాగానే చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే, సీజన్ పరంగా మనం ఫుడ్ గూడా మారుస్తూ ఉంటాం. అయితే సమ్మర్‌లో మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండాలి అంటే ఏం తీసుకోవాలి? మనం తీసుకునే ఆహారంలో ఏవేవి ఎంత శాతం ఉండాలి? ఇవి చాలా మందికి తెలియక ఓన్‌గా వాళ్ళొక వీడియోస్ చూసేసి అలా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. బట్ వీటికి కంప్లీట్‌గా మనకొక సొల్యూషన్ కావాలి అనంటే, ఒక డైటీషియన్ ఒక సజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ ఇప్పుడు మనతో అపోలో హాస్పిటల్ నుంచి డైటీషియన్ డాక్టర్ గాయత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు. నమస్తే అండి. గాయత్రి గారు సమ్మర్ రాగానే అంటే సీజన్ పరంగా ఒక్కొక్క డైట్ అన్నది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే ఈ సమ్మర్‌లో మనం ఎలాంటి డైట్ తీసుకుంటే హెల్తీగా ఉంటాం? సమ్మర్‌లో ఏంటంటే మెయిన్‌గా మనకు తెలియకుండానే హీట్ వల్ల చెమటలు అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ వాటర్ అనేది బాడీ నుండి ఎలాగో లాస్ అవుతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి దాన్ని రీటెన్షన్ అంటే దాన్ని మళ్ళీ నార్మల్‌కి చేసుకోవడానికి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నార్మల్‌గా ఒక 2 లీటర్స్ అలా చెప్తాం కదా! సమ్మర్‌లో అట్‌లీస్ట్ ఒక 2-3 లీటర్స్ అలా తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల లైక్ గిడ్డినెస్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, హీట్ స్ట్రోక్ వేడికి వడదెబ్బ అంటాం కదా! హ్మ్. వడదెబ్బ కానీ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇవాళ రేపు ఏంటంటే మెయిన్‌గా ఏసీలో ఉంటున్నారు. వర్క్ చేసే ప్లేస్‌లో కూడా. ఏసీ నుండి సడెన్‌గా రూమ్ చేంజ్ అయినప్పుడు వేరే మామూలు రూమ్ టెంపరేచర్‌కెళ్ళినప్పుడు అలా బాడీ టెంపరేచర్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఓకే. సడెన్‌గా హీట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం, సడెన్‌గా చల్ల ప్రదేశానికి ఎక్స్‌పోజ్ అవ్వడం ఏసీ వల్ల. దానివల్ల కూడా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది మెయిన్‌గా చూసుకోవాలి. హ్మ్. అట్‌లీస్ట్ ఒక 3-4 లీటర్స్ పర్ డే. అంటే ఒక మామూలుగా 8 గ్లాసెస్ ఒక 15 గ్లాసెస్ వరకి అలా తీసుకుంటే బెటర్. టు ఓకే. మెయింటైన్ ద బాడీ టెంపరేచర్ అండ్ ఈ హీట్‌కి తట్టుకోగలిగేలాగా. హ్మ్. అండ్ వన్ మోర్ డైట్‌లో కూడా వాటరీ వెజిటబుల్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్మ్. లైక్ కీరా, సోరకాయ, బీరకాయ వీటిలో వాటర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవును. వేరే వెజిటబుల్స్ కంటే కూడా. హ్మ్. కాబట్టి ఇలాంటివి కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్మ్. అండ్ మజ్జిగ, కోకోనట్ వాటర్ ఇవన్నీ కూడా కంపల్సరీ అట్‌లీస్ట్ ఇన్ ఎ డే ఒకటిసారైనా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నిమ్మకాయ, హ్మ్. లెమన్ వాటర్ కానీ, మోసంబి, ఆరెంజ్ ఇవన్నీ ఈ సీజన్‌లో అవైలబుల్ ఉండేటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్మ్. ఫ్రూట్స్‌లో వచ్చేసి వాటర్ మెలన్ తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఈ వాటర్ మెలన్ అనేది ఎలాంటి డిసీజ్ కండిషన్ వాళ్ళైనా తినొచ్చు. అవును. కాబట్టి కంపల్సరీ తీసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా మనకి యూటిలైజ్ అవుతుందన్నమాట. అంటే షుగర్ వాళ్ళు తినకూడదు అని అంటారు కదండీ! వాటర్ మిలన్. తినొచ్చు, నో తినొచ్చు. ప్రాబ్లమ్. ఓకే. క్వాంటిటీ వచ్చేసి 100 గ్రామ్స్. ఓకే. అంటే ఒక 4 ఆర్ 5 స్లైసెస్ అనుకోండి. హ్మ్. అలాగా తీసుకోవచ్చు. హ్మ్. ఎక్కువ తీసుకోకూడదు. లిమిట్‌గా. అవసరానికి తగ్గట్టుగా తీసుకుంటే బెటర్. మంచి బెనిఫిట్స్ వస్తాయి. అయితే మనం వాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అయితే ఒక్కొక్క ఏజ్‌ని బట్టి వాటర్ క్వాంటిటీ ఉంటుంది. అండ్ వెయిట్‌ని బట్టి కూడా అంటూ ఉంటారు కొంతమంది. అది నిజమేనా? ఇంత వెయిట్ ఉన్నవాళ్ళు ఇంత వాటర్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా! యెస్, ఏంటి కరెక్ట్. ఆ మెజర్‌మెంట్స్ ఏంటండి? మెయిన్‌గా ఏంటంటే 30 ఎంఎల్ 30-40 ఎంఎల్ పర్ కేజీ బాడీ వెయిట్ లాగా హ్మ్. తీసుకుంటే బెటర్. కానీ ఓకే. సమ్మర్‌లో కొంచెం ఎక్కువ తీసుకుంటేనే మంచిది. హ్మ్. ఎందుకంటే తెలియకుండా వాటర్ లాస్ అవుతూ ఉంటుంది గదా! అవును. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే హ్మ్. వాటర్ తీసుకోవాలి. అంటే నెగెటివ్ బ్యాలెన్స్ అనేది ఇట్స్ నాట్ గుడ్. హ్మ్. ప్రతి ఒక్క ఆర్గన్ పనిచేయడానికి కొంచెం కావాలి అవును. కాబట్టి హ్మ్. వాటర్ తీసుకోవాలి. అండ్ మెయిన్ ఎక్కువ బ్రెయిన్‌కి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. హ్మ్. సో, అండ్ సమ్మర్ రాగానే మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుందంటారు హెల్త్ మీద? మెయిన్‌గా డీహైడ్రేషన్ అయితుంది. హ్మ్. అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. హ్మ్. కాబట్టి కంపల్సరీ వాటర్ తీసుకోవాలి. టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ ఔట్ అవ్వాలి అంటే వాటర్ ఇస్ ద బెస్ట్ హ్మ్. సోర్స్. హ్మ్. ఓకే. అండ్ మన ప్లేట్ మీల్‌లో హ్మ్. ఏవి ఎంత శాతం ఉండాలంటారు? అంటే ఇది కూడా సీజన్ పరంగా మారుతూ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు కదా! హ్మ్. సో, మనం ఎంత తీసుకోవాలి? ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి? కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి? ఇట్లా క్యాలరీస్ ఎంత తీసుకోవాలి? అన్నది కూడా చేంజ్ అవుతూ ఉంటాయా సమ్మర్‌లో? యెస్. యాక్చువల్ సమ్మర్‌లో ఏంటంటే క్యాలరీ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు సింపుల్ షుగర్స్, కాంప్లెక్స్ షుగర్స్. హ్మ్. సింపుల్ షుగర్స్ ఏంటంటే తినగానే వెంటనే ఎనర్జీ ఇచ్చేవన్నీ సింపుల్ షుగర్ ఫుడ్స్ అన్నమాట. హ్మ్. కాంప్లెక్స్ షుగర్ ఫుడ్స్ అంటే కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి. అంటే తిన్న వెంటనే కార్బోహైడ్రేట్ లోడ్ బ్లడ్‌లో కార్బోహైడ్రేట్‌ని ఎక్కువ పెంచకుండా స్లోగా బ్లడ్‌లోకి రిలీజ్ చేసేవన్నీ కాంప్లెక్స్ షుగర్స్. హ్మ్. కాబట్టి సింపుల్ షుగర్ కంటే కూడా కాంప్లెక్స్ షుగర్ లాంటి ఫుడ్స్ తీసుకోవడం మంచిదన్నమాట. ఓకే. లైక్ ఫైబర్ రిచ్.
మెయిన్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఉమ్, అండ్ ప్రోటీన్ మామూలుగా నాన్ వెజ్ నుండి వచ్చే ప్రోటీన్ కంటే కూడా వెజ్ ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం ఓకే. సమ్మర్లో ఎస్పెషల్లీ. ఉమ్, ఉమ్, బెటర్ టు టేక్ వెజిటేరియన్ ప్రోటీన్. ఉమ్, అండ్ ఫ్యాట్ వచ్చేసి ఎంత తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్స్, ఉమ్, మల్టిపుల్ అన్ని రకాలుగా బెనిఫిట్స్ అన్నమాట. అవును. అండ్ హెల్త్కి హెల్త్ ఉంటుంది. అండ్ లైక్ వేరే లైక్ హార్ట్ ఫంక్షనింగ్ కానివ్వండి, లివర్ ఫంక్షనింగ్, ఇవన్నీ కూడా మంచిగా మెయింటైన్ అవుతాయి అన్నమాట ఉమ్, లో ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల. ఉమ్, అండ్ హీట్కి కూడా మనం ఎక్కువ తట్టుకోగలుగుతాము. అవును. కాబట్టి ఈజీ డైజెషన్ కూడా ఉంటుంది కాబట్టి. డైజెషన్ కూడా బాగా ఉంటుంది. రైట్. అయితే మన పూర్వీకుల నుంచి కూడా సమ్మర్ రాగానే మన పెద్దవాళ్ళంతా కూడా చద్దన్నం అనేసి అంటూ ఉంటారు కదా! సో, అది ఆ చద్దన్నం అనేది మనకి ఎంతవరకు హెల్తీ లైఫ్ ఇస్తుంది? అండ్ అలాగే మనం అది ఎవరెవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అన్నది ఏమైనా ఉందా? లేదండి, హ్మ్. సద్దన్నం అనేది చాలా మంచిది. దానికి ఏజ్ లిమిట్ అంటూ అట్లా ఏమీ లేదు. హ్మ్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్. ఎందుకంటే కర్డ్ అంటే రాత్రి మిగిలిన అన్నంలోనే మనం కర్డ్ అనేది అంతా కలిపి పెట్టేసుకుంటాం కాబట్టి అది ఇంకెక్కువ ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయినాక దానివల్ల ఏంటంటే మంచి బెనిఫిట్స్, గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, లాక్టోబాసిలస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యి గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటే లైక్ బయట నుండి వచ్చే అన్నెసెసరీ వైరస్, బ్యాక్టీరియా వీటన్నిటితో ఫైట్ చేయడానికి మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. ఓకే. అండ్ దేర్ ఆర్ అంటే ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్, ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని ప్రూవ్ కూడా అయింది. ఓకే. సో, బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసరికి చాలామంది ఈ సమ్మర్‌లో టిఫిన్స్ అన్నవి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! బేసిక్‌గానే టిఫిన్స్ ఎక్కువ మార్నింగ్ తింటూ ఉంటాం. మన సౌత్‌లో అయితే ఇంగా ఎక్కువ అది. టిఫిన్స్‌లో మనం ఎలాంటిది తీసుకోవాలి? సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్. హ్మ్. లైక్ మనదేంటంటే సీరియల్ పల్స్ కాంబినేషన్ కదా! హ్మ్. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే. దానివల్ల ఏంటంటే మనకు కావాల్సిన మెయిన్‌గా ఏంటంటే ఒక 6, 7 అవర్స్, 8 అవర్స్ వరకు కూడా మనం ఏమి తినకుండా ఉంటాం కదా! హ్మ్. బ్రెయిన్‌కి ఎనర్జీ అనేది కావాలి. హ్మ్. టు మన డే స్టార్ట్ అయ్యేదే దాంతో కాబట్టి కొంచెం మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్, హ్మ్. ఇడ్లీ కానీ, లైక్ పోహ, హ్మ్. దోస, ఇలాంటివన్నీ కూడా లైక్ మల్టిపుల్ గ్రెయిన్స్ యాడ్ చేసి చేసుకోవడం వల్ల ఇంకా మంచిదనమాట. ఓకే. అంటే పొట్టుతో ఉన్న పప్పు యూజ్ చేయడము, హ్మ్. మినపప్పు కూడా మామూలుది కాకుండా పొట్టుతో ఉన్నది తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రోటీన్ వస్తుంది, మనకి ఫైబర్ కూడా వస్తుంది. హ్మ్. దానివల్ల ఏంటంటే ఎక్కువ టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కానీ ఎవాక్యుయేట్ అయిపోతుంది అనమాట ఫైబర్ కంటెంట్ వల్ల. అయితే గాయత్రి గారు, సమ్మర్ రాగానే చాలా మందికి కాన్‌స్టిపేషన్ అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వాళ్ళు సెపరేట్‌గా ఏమైనా డైట్ తీసుకోవాలా? ఏమైనా చేంజెస్ చేసుకుంటే సరిపోతుందా? యెస్, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే టైమింగ్స్ మెయిన్ ఫిక్స్ చేసుకోవాలి. హ్మ్. వై? బికాస్ డైజెషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి. హ్మ్. అండ్ ఫుడ్ ఒక్కొక్క బైట్ అట్లీస్ట్ ఒక 30 టైమ్స్ అట్లా చ్యూ చేయడం వల్ల ఫుడ్ సలైవాతో బాగా మిక్స్ అవుతుంది. హ్మ్. మిక్స్ అయినప్పుడు ఏంటంటే డైజెషన్ ప్రాసెస్ ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది. లైక్ కార్బోహైడ్రేట్ అవన్నీ ఇక్కడనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. దానివల్ల ఏంటంటే ఫుడ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో బాగా ప్రాపర్గా మిక్స్ అయ్యి ఇవాక్యుయేషన్ ఫ్రీ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు అప్పుడు. ఓకే. మెయిన్గా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8:30 to 9 లోపల చేసేయాలి. హ్మ్. అండ్ లంచ్ 12:30 to 1:30, హ్మ్. డిన్నర్ 7:30 to 8 అలా ఫిక్స్ చేసుకుంటే ఏంటంటే ఆ పర్టికులర్ టైమింగ్స్కి ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఫుడ్ ప్రాపర్గా మిక్స్ అవుతుంది కదా. హ్మ్. సో అండ్ ఫుడ్తో పాటు ఇమీడియట్గా వాటర్ తాగకుండా అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా హ్మ్. డైజెషన్ ప్రాసెస్ అనేది బాగుంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీవ్ అవుతుంది మెయిన్. అవును. హ్మ్. అండ్ కూరల్లోకి అన్నంలాగా తినాలి మెయిన్. హ్మ్. అన్నంలోకి కూర కాదు. కూరల్లాగా తినకూడదు. అవును. ఇది చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవును. ఎందుకంటే మనకి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం వెజిటేబుల్స్ నుండి వస్తుంది అవును. కాబట్టి క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్ షుడ్ బి మోర్ కంపారిటివ్లీ. ఓకే. అండ్ మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, మామూలు రైస్ కానీ, రోటీ కానీ ఏదైనా కానీ క్వాంటిటీ తక్కువ ఉంచి వెజిటేబుల్ ఎక్కువ తినాలి. ఎందుకంటే ఇప్పుడు మిల్లెట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి కాబట్టి అవును. మిల్లెట్స్ తింటే సరిపోతుంది అని అనుకుంటే కరెక్ట్ కాదు. అదొక 30 గ్రామ్స్ ఉంటే ఇది ఒక అట్లీస్ట్ ఒక 70-80 గ్రామ్స్ వెజిటేబుల్ ఉంటే దెన్ ఇట్ విల్ బి బెటర్. బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. కాన్స్టిపేషన్ నుండి రిలీవ్ అవ్వచ్చు మెయిన్. గాయత్రి గారు, సమ్మర్ అనంగానే సమ్మర్ సీజన్ కన్నా పెళ్ళిళ్ళ సీజన్ బాగా ఎక్కువ. సో, పెళ్ళిళ్ళకెళ్ళిపోవడము, ఎక్కువ అక్కడ ఇంకా
ఫుడ్ తినేయడము అంటే 10 మందిలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా తినేస్తూ ఉంటాం కదా. సో ఎక్కువ మసాలాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తారు? మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మన క్లోజ్ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేయలేం కాబట్టి వెళ్ళినప్పుడు కూడా కొంచెం సెలెక్టెడ్గా ఇవాళ రేపు ఏంటంటే సాలడ్స్ అయితే కంపల్సరీగా పెడుతున్నారు కాబట్టి స్టార్ట్ విత్ ద సాలడ్ అండ్ టేబుల్ మేనర్స్లో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటాం కాబట్టి తినండి సెలెక్టెడ్గా క్వాంటిటీ పోర్షన్ కంట్రోల్ లాగా తీసుకోండి. నో చెప్పకుండా వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒకటి ఏదైనా ఆఫర్ చేశారనుకోండి అందులో ఒక 1/4 పార్ట్ మాత్రమే తీసుకొని దెన్ స్టాప్ అలా చేయడం వల్ల మంచి బెనిఫిట్సే ఉంటాయి. సమ్మర్లో మసాలా ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ కాబట్టి బెటర్ అవాయిడ్ చేయకుండా రెస్ట్రిక్టెడ్గా తీసుకుంటే బెటర్. తప్పదు కాబట్టి అప్పుడు అలా అండ్ మన ఇంట్లో చేసుకునే వాటిల్లో కూడా రెగ్యులర్ ఫుడ్లో కూడా ఆయిల్ మసాలా ఇవన్నీ తగ్గడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. గాయత్రి గారు చాలా మంచి డైట్ చెప్పారు మాకు. ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కాడ నుంచి కూడా మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ వాటర్ కంటెంట్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అండ్ సమ్మర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.